హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరి పునరుద్ధాన ఆరాధనలో ఈ లైవ్లో దేవుని వాక్యాన్ని ఉంటున్న దేవుని ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరందరూ ఆరోగ్యముగాను, ఆశీర్వాదకరముగాను, సంతోషంగాను, సమాధానంగాను, క్షేమంగాను మీరు ఉన్నారని మేము ఎలాగూ ప్రభుని స్తుతిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ఆస్వాదించి కాపాడాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు ప్రార్థనలో మిమ్మల్ని ఎత్తిపట్టుకుంటున్నాం. ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని ఆస్వాదించి దీవించి మిమ్మల్ని ఆయన కాపాడుతున్నారనే ఒక నమ్మకం మాకుందే. దైవ సేవకులుగా దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి ఆశీర్వాదకర మార్గంలో నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 41వ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 41వ వాక్యాన్ని మనం ధ్యానించుకునబోతున్నాం. చూడండి. కాదేశు బర్నేయ మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకును, గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను. చాలు. ఇక్కడ యెహోషువ కాదేశు బర్నియా దగ్గర నుంచి గాజా వరకును, గోషేను దేశమంతటిని యెహోషువ జయించాడు. 7 దేశాలను దేవుడు యెహోషువ జయించాడు. 7 దేశాల మీద యెహోషువ జయం పొందుకున్నాడు. మక్కెద, లిబ్నా, లాకీషు, ఎగ్లోను, హెబ్రోను, దేబీరు, షెఫేలా అను 7 దేశాల మీద యెహోషువ జయం పొందుకున్నాడు. ఈరోజు నేను చెప్పాలనుకుంటే జయ జీవిత రహస్యాలు ఏమిటి? యెహోషువ జయం పొందడానికి అతని రహస్యం ఏమిటి? ఆ జయ జీవిత రహస్యం ఏమిటి? యెహోషువలో ఉన్న రహస్యం ఏమిటి? యెహోషువ వెళ్ళిన చోటల్లా జయం కలుగుతుంది. యెహోషువ అడుగు పెట్టిన చోటల్లా విజయం కలుగుతుంది. యెహోషువ ఎటు వెళ్ళినా జయం కలుగుతుంది. దేవుడు ముందుగానే చెప్పాడు యెహోషువతో, యెహోషువ, మోషేకు నేను తోడై ఉన్నట్టుగా నీకు తోడై ఉంటాను. నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలువనారడు. ప్రైజ్ ది లార్డ్ అని దేవుడు చెప్పాడు. ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ యెహోషువ వెళ్ళిన చోటల్లా దేవుడు జయమిస్తూ వచ్చాడు. ఆ జయ జీవిత రహస్యాలు ఏమిటి అనేది మనం దేవుని వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యెహోషువ జీవిత అనుభవాల్లో యెహోషువ జయం పొందడానికి గల కారణం ఏమిటి? ఆ జయం ఏ విధంగా పొందుకున్నాడు? అతని జీవితంలో ఎలాంటి అనుభవాలు అనుభవించాడు అనేది మనం దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకొని పోతున్నాం. ఒకసారి యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకునేటప్పుడు యెహోషువ వీళ్ళందరూ కలిసి, జనులందరూ కలిసి ఆ యెరికోను స్వాధీనపరుచుకున్నారు. దేవుడు చెప్పాడు, యెరికోలో ఉన్న శపితమైన వస్తువులు ఏది తీసుకోవద్దు,
అక్కడే అగ్నితో కాల్చివేయండి, మీరు ఏమి తెచ్చుకోవద్దు, ఒట్టి చేతులతో ఎరుకొని జయించి మీరు రండి, అక్కడ ఏమి మిగల్చొద్దు, కాల్చివేయమని చెప్పాడు. అందరు జనులందరూ దేవుడు చెప్పినట్టుగా, యెహోషువ చెప్పినట్టుగా అందరూ పాటిస్తూ వచ్చారు. అయితే అక్కడ జరిగిన సంగతి ఏమిటంటే, ఒక అతను పాపం చేశాడు. దేవుడు వద్దన్న వాటిలో కొన్నిటిని దాచిపెట్టుకున్నాడు. పాపం చేసింది ఒకళ్ళు. ఆ పాపం ఇశ్రాయేలు జనమంతటికి సంక్రమించింది. దేవుని ప్రజలు ఓ చిన్న దేశం మీదకి యుద్ధానికి వెళ్తే అక్కడ ఓడిపోయారు, అపజయం పొందుకున్నారు. యెహోషువ అప్పుడు జనులు చేసిన పాపమును తాను చేసినట్టుగా వారి పాపం నిమిత్తం యెహోషువ దేవుని సన్నిధిలో మోకరించి తల మీద ధూళి పోసుకుని యెహోషువ కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, విలపిస్తున్నాడు. వాళ్ళు పాపం చేశారని యెహోషువకు తెలియదు, వాళ్ళు తప్పు చేసిన యెహోషువకు తెలియదు. ఎందు నిమిత్తం ఈ సమస్య వచ్చింది, మేము ఎందుకు అపజయం పొందుకుంటున్నాం? చిన్న దేశం మీద చిన్న సమస్యలు, చిన్న కారణాలను, చిన్న సమస్యలపై జయం ఎందుకు పొందలేకపోతున్నాం? చిన్న విషయాలపై ఎందుకు జయం పొందలేకపోతున్నాం? చిన్న కారణాలపై ఎందుకు జయం పొందలేకపోతున్నాం అనేది ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం గ్రహించాలి. చిన్న విషయాలే, చిన్న పనులే, చిన్న కార్యాలే, చిన్న తప్పులే, వాటి మీద ఎందుకు జయం పొందలేకపోతున్నాం? ఎందుకు అపజయం కలుగుతుంది? ఒకసారి ఆలోచించాలి. యెహోషువలాగా వెంటనే దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ దేవుని సన్నిధిలో ప్రలాపిస్తున్నాడు. తలను నేలకు మోపి తల మీద ధూళి పోసుకుని బట్టలు చించుకుని ఏడుస్తున్నాడు. దేవుడు అన్నాడు, యెహోషువ, నీవు వచ్చి తలను నేలను మోపి ఎక్కడ ఏడుస్తున్నావేంది? లే, ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా పాపం చేశారు. ఆ పాపమును నేను సమర్థించట్లేదు, ఆ పాపమును నేను ఖండిస్తున్నాను. ఆ పాపం పరిహరించబడితే నేను మీతో ఉంటాను, మీకు జయమిస్తాను అని దేవుడు యెహోషువతో మాట్లాడాడు. చూడండి ప్రేమని వర్లారా, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వాక్యం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. యెహోషువ తన బట్టలు చించుకొని సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట యెహోవా అయ్యా, యోర్దాను మమ్మల్ని మీరు దాటించావు, కానీ ఇక్కడ అపజయం వచ్చేసింది. యోర్దాను దాటిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రభువా, మీరు మమ్మల్ని కనికరించు, మమ్మల్ని కనికరించు ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ప్రభు అంటున్నాడు, యెహోషువ లే, పైకిలే, ఇశ్రాయేలు పాపం చేశారు నాకు విరోధంగా, ఆ పాపం పరిహరించు, ఆ పాపను పరిహరించు. చూశారండి, అపజయానికి కారణం దేవునికి విరోధంగా చేసిన ఒక తప్పు, ఒక పాపం. ఈరోజు నీ జీవితంలో అపజయానికి కారణం, జీవితాన్ని ఒకసారి సమర్పించుకో, జీవితాన్ని నూతనపరుచుకో, ఆ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభువు నీ జీవితంలో అద్భుతమైన జయం అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి వాళ్ళందరినీ వెతికి వాళ్ళందరూ సీట్లేసి
ఎవడు పాపం చేశాడని చీట్లు వేస్తే అది ఆకారం మీదకి వచ్చింది. శపితమైంది, ఏం చేసావు బాబు? శపితమైంది కొన్ని తీసుకున్నానయ్యా, నేను దేవుని మాట వినకుండా షినారు వస్త్రాన్ని తీసుకుని కొంత ధనం తీసుకుని చెట్టు కింద దాచిపెట్టానయ్యా. అదిగో అక్కడ ఉంది ఆ గుడారంలో. యెహోషువ పాపాన్ని సమర్థించలేదు. యెహోషువ పాపాన్ని సమర్థించలేదు. సరే పానీల మనోడేగా, సరే చేసే దేశం అది తీసేసి కాల్చేదాన్ని వీటిని వదిలిపెడదామని అనలా. ఆకాను అతని కుటుంబస్తులందరినీ లోయలో తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేసి అగ్నితో కాల్చేశారు. అప్పుడు దేవుని కోపము ఇశ్రాయేలు మీద తొలగిపోయి ఇశ్రాయేలు పక్షంగా దేవుడు నిలిచి దేవుడు ఇశ్రాయేలుకి జయమిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే యెహోషువ ఎవరంటే పాపమును సమర్థించేవాడు కాదు. పాపం చేస్తే ఆ పాపాన్ని సమర్థించి పర్వాలేదు అనేవాడు కాదు. పాపమును ఖండించేవాడు. పాపమును ఖండిస్తాడు. వాడు పాపం చేస్తే పర్లేదురా, తప్పు మనోడేలా అని అనుకునేవాడు కాదు. పాపం చేస్తే ఆ పాపాన్ని ఖండించేవాడు. ఆ పాపాన్ని ఖండించాడు, సమర్థించలేదు. యెహోషువ జయ జీవితంలో రహస్యం ఏంటంటే యెహోషువ పాపాన్ని సమర్థించేవాడు కాదు, పాపాన్ని ఖండించేవాడు. మొదటగా ఆ పాపాన్ని ఖండించాడు, గద్దించాడు. ఆకారాన్ని అతని కుటుంబస్తులందరినీ అగ్నితో కాల్చేశారు, లోయలో తీసుకెళ్ళి రాళ్లతో కొట్టారు. ఇశ్రాయేలు సర్వ సమాజం రాళ్లతో కొట్టి చంపేశారు. అట్లాగ ఇశ్రాయేలు నుంచి పాపం పరిహరించబడింది, దోషం పరిహరించబడింది, శాపం పరిహరించబడింది. నీ కుటుంబంలో నీ జీవితంలో అపజయానికి కారణం ఏమిటి? నీ వ్యాపారంలో అపజయానికి కారణం ఏంటి? నీ ఉద్యోగంలో అపజయానికి కారణం ఏంటి? నీ పిల్లల జీవితాల్లో పరీక్షలు అపజయానికి కారణం ఏమిటి? వాళ్ళు ఎందుకు జయం పొందట్లేదు పరీక్షల్లో? వాళ్ళు ఎందుకు విజయం పొందట్లేదు పరీక్షలో? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎక్కడో ఏదో జరుగుతుంది. ప్రభువుని వేడుకో, ప్రభు వైపు తిరుగు. నీ పాపమును దాచుకొనక ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభు నీ పక్షంగా జయం అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ పాపమును ఒప్పుకో, విడిచిపెట్టాలి. దావీదు అంటున్నాడు, నేను నా పాపములను కప్పుకొనక ఒప్పుకొందునందుకు ననుకుంటుని నా దేవుని ఎదుట. నేను నా పాపమును కప్పుకొనక ఒప్పుకొందుననుకుంటుని. దావీదు పాపమును ఒప్పుకున్నాడు, కప్పుకోవాల, ఒప్పుకొని విడిచిపెట్టాడు. దావీదుకు దేవుడు జయమిచ్చి దావీదు జీవితాన్ని విజయపదం నడిపించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నీ పాపాన్ని కప్పిపెట్టుకాక ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రభు నీ ఆత్మీయ జీవితంలో గొప్ప జయం అనుగ్రహిస్తాడు. నీ విశ్వాస జీవితంలో గొప్ప జయం అనుగ్రహిస్తాడు. నీ కుటుంబ జీవితంలో జయం అనుగ్రహిస్తాడు. నీ పిల్లల జీవితాలు జయమిస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో నీవు ఫలభరితంగా ఫలించి దేవుని కృపలో జయం పొందినట్లుగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ ఆత్మీయ జీవితంలో జయం పొందుకున్నట్లుగా, నీకు విజయం పొందుకున్నట్లుగా నువ్వు నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. చిన్న తప్పు అయినా, చిన్న పాపమైనా, పెద్ద పాపమైనా ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ పాపను ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపను సమర్థించకూడదు. ఒకసారి ఒక తల్లి యేసన్న గారి దగ్గరికి వచ్చి గొల్లని ఏడుస్తుంది. అన్నయ్య, నేను పాపం చేశాను క్షమించి ఏడుస్తుంది. ఏం పాపం చేసింది ఏందో, పాపం చేసి ఏడుతుంది. జనం అంటున్నారు నా చుట్టూ, ఏం అడగాలి ఏందో అని అనుకున్నాడు. ఏం పాపం చేసింది ఏమా? పాపం చేసి ఏడుస్తుంది. నాయన ఏం పాపం చేసింది? ఏం చేసావు అన్నాడు. అన్నయ్య నన్ను క్షమించాడు. పాపం ఏం చేసావు అన్నయ్య? మా కొడుకుని అన్నయ్య గాడిద అని తిట్టాను అన్నయ్య, గాడిద అని తిట్టాను అన్నయ్య. అయ్యో దేవుడు ఇచ్చిన కొడుకుని తిట్టాను అన్నయ్య, గాడిద 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 అని. క్షమించానయ్యా, అదైతే పాపం క్షమించానయ్యా. ఒక సరే అంటే అన్నవాళ్ళే కొడుకేగా నిన్నాడు అనుకో,
మరలా ఇంకో రోజు ఇంకేమనిద్దో అని, ఎందుకన్నావు, తప్పు కదా అట్ట అనొచ్చా, ఇంకోసారి అనవాక, ఒప్పుకో దేవుని దగ్గర అని చెప్పాడు. అంటే ఒప్పుకొని ప్రభువా కన్నని ఒప్పుకొని ఆ తల్లి క్షమాపణ అడిగింది. అంటే సమర్థించకూడదు. ఆ పాపం తప్పు చేసినప్పుడు, తప్పు చేసి ఒప్పుకున్నప్పుడు సమర్థించకుండా ఆ తప్పుని తప్పుగా నేను ఖండించి మాట్లాడినప్పుడు దేవుడు నీ ఆత్మీయ జీవితంలో జయమిచ్చి నీ పశ్చాత్తాపం గురించి ఆయన కనికరించి నీ పాపము నీ దోషము నీలోంచి పరిహరించి నేను పరిశుద్ధపరిచి నీ ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప విజయాన్ని అనుగ్రహించి విజయ పదములు నడిపిస్తాడు నిన్ను ఆ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎటు వెళ్ళినా, నువ్వు ఏ స్థలంలో ఎక్కడికి వెళ్ళినా నువ్వు జయం పొందుకుంటావు. నీ కుటుంబంలో అసమాధానానికి కారణం, నెమ్మది లేకపోవడానికి కారణం పాపమేమో, నీ కుటుంబంలో జయం పొందలేకపోవడానికి కారణం పాపమేమో, నీ కుటుంబ వ్యవస్థలో ఒక జయం పొందుకోవటానికి నీ పాపమును విడిచిపెట్టు. నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో. నోటికి వచ్చినట్టు బుద్ధులు తిడుతూ విచ్చలవిడిగా మాట్లాడుతూ ప్రవర్తిస్తున్నావేమో, అది పాపం. అదే నీ కుటుంబానికి ఒకవేళ శాపంగా ఉందేమో, నీ కుటుంబంలో నెమ్మది సమాధానం లేక కరువు అయిపోయిందేమో, నువ్వు పాపమును ఒప్పుకో, నోటి తెరిచి ఒప్పుకొని విడిచిపెట్టాక నోటికి వచ్చినట్టు మాట్లాడకుండా నూతన పరుచుకో. నీ పెదవులకు జయమిస్తాడు. నీ నోట్లో, నీ పెదవుల ద్వారా, నీ నాలుకలో జయం కావాలి. నీ చూపులో, నీ మాటలో, నీ ప్రవర్తనలో జయం పొందుకోవాలి. నీ ఆత్మీయ జీవితంలో నీవు జయం పొందుకోవాలి. ఎప్పుడైతే నీ పాపమును దాచిపెట్టక, పాపమును సమర్థించక దాన్ని ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు దేవుడు నీ ఆత్మీయ జీవితంలో జయమిస్తాడు. నీ కుటుంబ జీవితంలో జయమిచ్చి నీకు జయముతో నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోషువ జయ జీవితం రహస్యంలో రెండవది ఏంటంటే, యెహోషువ వేకువని లేచేవాడు. యెహోషువ వేకువని లేచేవాడు, పెందలకాడ లేచేవాడు. కొంతమంది చూడండి, నిద్రపోతే పెందలకాడ లెండరా బాబు లెగవండి అంటే ఏ కుటుంబం అయినా 9 గంటల పుడుకునే బ్యాచ్ ఉంటారు కొంతమంది. వాళ్ళకి దేవుని భయం ఉండదు, ప్రార్థన ఉండదు, ఆ స్తుతి ఉండదు, ఆరాధన ఉండదు. దేవుడు ప్రేమించాడు, కనుకరించాడు, మరొక దినమును మనకిచ్చాడని కృతజ్ఞత కలిగి వేకువనే లేచి ప్రభువుని స్తుతించి స్తోత్ర ప్రార్థన అంటారు. వేకువనే స్తోత్ర ప్రార్థన 4 గంటలకి, వేకువని 5 గంటలకి స్తోత్ర ప్రార్థన లేచి దేవుని స్తుతించి స్తోత్రించి ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. దావీదు అంటాడు, వేకువనే నేను నిన్ను వెతుకుదును, నా దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను నేను వెతుకుతున్నాను. ఏం వెతుకుతున్నావు? నీ బలమును, నీ ప్రభావమును చూడాలని ఆశతో వెతుకుతున్నాను అంటున్నాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. వేకువనే దేవుణ్ణి వెతకాలి. దేవుని బలాన్ని, దేవుని ప్రభావాన్ని, దేవుని ప్రసన్నతను, దేవుని మహిమను, దేవుని శక్తిని వేకువని వెతికినప్పుడు ఆ దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆయన బలమును, ఆయన ప్రభావాన్ని, ఆయన శక్తిని, ఆయన కృపను ఆ రోజు నీకు జయమునిచ్చి నిన్ను జయ పదములో నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వేకువనే లేచే అనుభవం ఉండాలి. యెహోషువ ఎవరంటే వేకువనే లేచేవాడు, వేకువని దేవుని సన్నిధిలో కనిపెట్టుకునేవాడు, వేకువని దేవుని సన్నిధిలో మొరపెట్టుకునేవాడు, దేవుని మహిమపరిచేవాడు. వేకువని తాను లేచి జనులను లేపి ముందుకు నడిపించిన వాడు యెహోషువ. చదవండి ఆ మాటలో, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. యెహోషువ వేకువని లేచినప్పుడు 6:12 ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మనసును ఎత్తుకుని, ఎప్పుడు? ఉదయమున వేకువని యెహోషువ లేవగా 8:10. వేకువని యెహోషువ లేచి జనులను ఆయన సిద్ధపరిచాడట. ప్రైజ్ ది లార్డ్. యెరికో పట్టణాన్ని జయించినప్పుడు వేకువని లేచాడు, ఆ పట్టణం చుట్టూ తిరిగేవాడు,
6 మార్లు తిరిగారు. 7వ మారు దేవుడు అన్నాడు, 7 సార్లు ఒకే రోజు అప్పుడే తిరగమన్నాడు. వేకువని లేచి 7 మార్లు తిరిగి ఆ పట్టణం చుట్టూ పెద్దగా కేకలు వేశారు, జయము కలుగుగాక, జయము కలుగుగాక, కృప కలుగుగాక. ఆ ప్రాకారంలో ఎరుకో ప్రాకారాలు అలాగే పడిపోయాయి. పటిష్టమైన ప్రాకారాలు పడిపోయారు. యోర్దాను దాటినప్పుడు వేకువని లేచి యాజకులు నిబంధన మందరం మోసుకుని వేకువని లేచి ఆ యోర్దానులో అడుగుపెట్టినప్పుడు యాజకులు అరికాళ్ళు యెహోషువతో కలిసి యెహోషువ యాజకులు అరికాళ్ళు ఆ నీళ్ళను తాకినప్పుడు పొంగుతున్న యోర్దాను ఆగిపోయింది. వారికి బాటగా త్రోవిచ్చింది. వేకువని లేచి దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడు, వేకువని లేచి దేవునితో మాట్లాడేవాడు, వేకువని లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. రోజున ఆ ప్రార్థన అనుభవం, ఆ ప్రార్థన జీవితం, ఆ ప్రార్థన శక్తి రోజున నీకుంటే నీ జీవితంలో జయం పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు జయం పొందుకోవాలి. నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో జయం పొందుకోవాలంటే ఏం చేయాలంటే ప్రార్థన వేకువని లేచి ప్రభువుని స్తుతించి ప్రార్థించే ఆ అనుభవం ఉండాలి నీ జీవితంలో. ఆ ప్రార్థన జీవితం ఉండాలి. వేకువని లెగవాలి. సోమరి తెల్లవారం దాకా పడుకున్నాడు, 9 గంటల దాకా. చురుకైన వాడు, దేవుణ్ణి భయం కలిగిన వాడు, దేవుణ్ణి ఆరాధించాలని ఆశ కలిగిన వాడు, జయం పొందుకొని ఆశ కలిగిన వాడు ఏం చేస్తాడంటే వేకువని లెగుస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. వేకువని లెగవాలి. వేకువని ప్రభువుని స్తుతించాలి. ఎందుకో తెలుసా? ఆ వేకువ జాములో ప్రభువు ప్రభు సంచరిస్తూ ఉంటాడు. ప్రపంచం అంతా, దేశం అంతా, ప్రతి కుటుంబాన్ని ఆయన సందర్శిస్తూ ఉంటాడు. ఏ కుటుంబం అయితే వేకువని లేచి దేవుణ్ణి ప్రార్థించి స్తుతిస్తూ ఉంటారో ఆ కుటుంబం దగ్గరకు వచ్చి దేవుడు ఆ కుటుంబంలో ప్రార్థిస్తున్న వారిని ఆస్వాదించి ఆయన వారిని దీవించి వారిని ఆయన కృపతో నింపి ఆయన వెళ్తాడు. ప్రతిరోజు వేకువనే ప్రతి కుటుంబాన్ని నా దేవుడు దర్శిస్తాడు, తలుపు తడతాడు. అది నీకు వినపడదు, కానీ నువ్వు వేకువని లేచి ప్రభువుని స్తుతించి ప్రార్థన చేస్తున్నావు అనుకో, ప్రభువు నీ అద్దకు వచ్చి, తానే మీ అద్దకు వచ్చి ఆయన సమాధానం మీకు అనుగ్రహించి, ఆయన శాంతిని మీకు అనుగ్రహించి, ఆయన మిమ్మల్ని ఆస్వాదించి కృపతో బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వేకువజాములో ఆ ప్రార్థన బలం, ఆ ప్రార్థన శక్తి అనుభవించాలి. ఆ ప్రార్థనను ముందుకు నడిపించబడాలి. నీ ఆత్మీయ జీవితంలో జయం పొందుకోవాలంటే వేకువని లేచే అనుభవం కావాలి. వేకువనే ప్రభువుతో మాట్లాడే అనుభవం కావాలి. వేకువనే ప్రార్థించే అనుభవం కావాలి. అది యెహోషువ జీవితంలో ఉంది. యెహోషువ సామరివాడు కాదు, మొద్దు మనిషి కాదు. యెహోషువ చురుకైన వాడు, యెహోషువ ప్రార్థించేవాడు, వేకువని లేచి ప్రభువుని స్తుతించేవాడు. ఈరోజున ఎంతమంది జీవితాల్లో వేకువని లేచి ప్రార్థన చేస్తున్నారు ప్రియ దేవుని పిల్లలారా. మీ కుటుంబాల్లో అపజయానికి కారణం, నీ ఆత్మీయ జీవితంలో అపజయానికి కారణం వేకువని లేచి ప్రార్థించే అనుభవం లేకపోవటం వల్లనేమో. వేకువని లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టి ప్రార్థించి ఆయన బలమును, ఆయన ప్రభావాన్ని, ఆయన ప్రసన్నతను నువ్వు అనుభవించలేకపోతున్నావేమో. నా ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడైనా మనస్సు మార్చుకో, నూతనపరుచుకో. నీ ఆత్మీయ జీవితంలో జయం పొందుకోవాలంటే, విజయాన్ని పొందుకోవాలంటే వేకువనే లేచి ప్రభువుని ఆరాధించి స్తుతించే బిడ్డగా నువ్వు మార్చబడాలి. నీవు నీ కుటుంబంతో కలిసి వేకువనే ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగినట్లయితే, ప్రభువుని వెతికినట్లయితే ఆయన బలమును, ఆయన ప్రభావాన్ని నీవు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దావీదు జీవితంలో జయం పొందుకున్నాడంటే, దావీదు జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడంటే కారణం ఏంటంటే దావీదు కూడా వేకువని లేచి ఆయన బలమును, ఆయన ప్రభావాన్ని వెతికేవాడు. అదే యెహోషువ వెతుకుతున్నాడు. నీ బలమును, నీ ప్రభావాన్ని వెతుకుతున్నాడు. ఆయన బలమును, ఆయన ప్రభావాన్ని పొందుకోవాలని, వేకువని జయం పొందుకోవాలని యెహోషువ ప్రార్థనా జీవితం కలిగిన వాడు, ప్రార్థించే అనుభవం కలిగిన వాడు. కనుకనే యెహోషువ యుద్ధంలో నిలిచినప్పుడు బాగా మిట్ట మధ్యాహ్నం అయిపోయింది.
యుద్ధం జరుగుతూ ఉంది, ఘోరహోరిక యుద్ధం జరుగుతుంది. అప్పుడు యెహోషువ ఇట్లాగే ఆకాశం కనులెత్తి చేతులెత్తి ప్రార్థన చేశాడు. సూర్యుడా నువ్వు గిబియాలో నిలు, చంద్రుడా నువ్వు అయ్యాలోయలో నిలు అని యెహోషువ ప్రార్థన చేశాడు. సూర్యుడు ఆగాడు, చంద్రుడు నిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక రోజల్లా ఒక నాడల్లా అస్తమించకుండా సూర్యుడు చంద్రుడు అలాగే ఆగిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రార్థన, ఆ ప్రార్థన జీవితం, ఆ ప్రార్థన ఆత్మ, ఆ ప్రార్థన అభిషేకం, ఆ ప్రార్థన మెలగగలిగిన ఆ ప్రార్థన జీవితం, వేకువనే చేసే ప్రార్థన జీవితం ఈరోజున నీకుందా, నీ కుటుంబానికి ఉందా? నీ జీవితంలో అపజయానికి కారణం ఏమిటి? నీ ఆత్మీయ జీవితంలో అపజయానికి కారణం ఏమిటి? నిస్వార్థ జీవితంలో అపజయానికి కారణం ఏమిటి? ఒకసారి గుర్తించి ఇప్పుడైనా మెలగగలిగి ప్రభు వైపు తిరుగు. నువ్వు జయం పొందుకోవాలంటే జీవితంలో, ఇదిగో జయ జీవిత రహస్యాల్లో రెండవది ఏంటంటే యెహోషువ జయం పొందుకోవడం కారణం వేకువని లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుణ్ణి వెతికేవాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వాక్యంలో చూడండి, యెహోషువ గురించి ఉందో మరొక మాట. 33:11 ఉంది. అతని పరిచారకుడు నూను కుమారుని యెహోషువ గుడారం నుండి వెలుపలికి రాకుండా ఎక్కడున్నాడు? గుడారం నుండి వెలుపలు రాకుండా ఎక్కడున్నాడు యెహోషువ? ప్రార్థనలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మోషే దేవునితో మాట్లాడుతుంటే యెహోషువ ఎక్కడున్నాడంటే గుడారంలో దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ ప్రార్థనాపరుడు. యెహోషువ వేకువనే లేచగలిగిన, మెలకగలిగిన ఆత్మ కలిగిన వాడు. యెహోషువలో ప్రార్థనాత్మ ఉంది, ప్రార్థన జీవితం కలిగిన వాడు. యెహోషువ వేకువని లేచి అనుభవం కలిగిన వాడు కనుక గుడారంలో ఉన్నాడు, గుడార నివాసిగా ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువను దేవుడు దర్శించాడు. యెహోషువ వెళ్ళిన ప్రతి చోట జయమిచ్చాడు, అడుగుపెట్టిన ప్రతి స్థలంలో విజయం ఇచ్చాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు విజయం పొందుకోవాలంటే, నీ ఆత్మీయ జీవితంలో విజయ పదంలో జయ జీవితాన్ని పొందుకోవాలంటే, జయం పొందుకోవాలంటే నువ్వు వేకువని లేచి దేవుని ప్రార్థించి స్తుతించే ఒక ప్రార్థనా జీవితం కలిగిన ఉండాలి. వేకువని లేచే అనుభవం కలిగిన జీవితం కలిగిన ఉన్నట్లయితే ప్రభువుని జీవితంలో ఒక అద్భుతమైన జయమని గురించి నిన్ను విజయ పదములో నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు వేకువని లేచి దేవుని స్తుతించేవాడు, వేకువని లేచి దేవుని మహిమపరుస్తున్నాడు. దావీదు కూడా వేకువనే లేచి అంటున్నాడు, నీ బలమును నీ ప్రభావాన్ని నేను చూడాలని ఆశపడుతున్నానయ్యా. వేకువనే నిన్ను వెతుకుదును. వేకువని దేవుని వెతుకుతున్నాడు యెహోషువ. ఎలా వెతుకుతున్నాడు? ప్రార్థనలో. ఎలా వెతికాడు దావీదు? ప్రార్థనలో. కనుక దావీదు జీవితంలో కూడా అడుగుపెట్టిన స్థలంలో దేవుడు జయమిచ్చి, దావీదుకు దేవుడు తోడుగా ఉండి శత్రువులందరినీ దావీదు నిర్మూలపరిచి దావీదుకు జయమిచ్చాడు, యెహోషువకు జయమిచ్చాడు. ప్రతి దేశం పైన యెహోషువకు జయమిచ్చాడు. ఆ దేశమును దేవుడు యెహోషువ చేతికి అప్పగించాడు. అడుగుపెట్టిన ప్రతి స్థలమును యెహోషువకి దేవుడు స్వాచ్ఛంగా అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోషువ జయ జీవితంలో ఉన్న మూడవ అనుభవం ఏంటంటే, యెహోషువ జీవితంలో ఉన్న మూడవ అనుభవం ఏంటంటే, యెహోషువ ఎవరంటే విధేయత కలిగిన వాడు. దేవునికి విధేయుడు, మోషేకి విధేయుడు. చూడండి, యెహోషువ 11వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించును, యెహోషువ అలాగు చేసిను.
ప్రైజ్ ది లార్డ్. మోషేకు దేవుడు ఆజ్ఞాపించినవన్నీ మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువ, దేవుడు నాకు ఇలా చెప్పాడు చేయమని, ఇవన్నీ నేను చెబుతున్నాను, ఇవన్నీ నువ్వు చేయాలి అని చెప్తే యెహోషువ అంట మోషే తనకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఏది విడువక సమస్తమును అతడు చేసి ముగించాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే చెప్పిన మాట వినేవాడు. మాట వినేవాడిని ఏమంటాడు? విధేయులు అంటారు. మాట విన్నవాడిని ఏమంటాడు? అవిధేయులు అంటారు. వీడు మాట చెప్పిన మాట వినడు, వీడు అవిధేయుడు. ఆయనకు అవిధేయులైన వారందరిపైన దేవుడు కృప కురిపిస్తాడు. విధేయత కలిగి ఉండాలి, విధేయత కలిగి నడుచుకోవాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి. దైవజనుడు దేవుని ఆజ్ఞ ప్రకారం మాట్లాడి చెప్పినప్పుడు ఆ దైవజనుడి మాటను యెహోషువ విని లోబడి నడుచుకున్నాడు. దైవజనుడు చెప్పినట్టు చేశాడు. ఈరోజు నేను సేవకుడు చెప్పినట్టు నువ్వు చేయగలుగుతున్నావా? దైవజనుడు దేవుని మాటగా నీతో మాట్లాడినప్పుడు ప్రియ దేవుని జనమ, ఆ మాటకు విధేయత కలిగి అలాగ నువ్వు చేయగలుగుతున్నావా? నీ జీవితంలో ముందుకు కొనసాగబడుతున్నావా? నడిపించబడుతున్నావా నీ జీవితంలో? దేవునికి విధేయత కలిగి దేవుని మాటను విని ఆయన మాటకు లోబడి ఆయన నీతో చెప్పినదంతా నువ్వు చేయటకే నువ్వు మనసు నిలిపినట్లయితే నీ జీవితంలో ఆయన నీకు తోడుగా ఉండి నీకు జయమిస్తాడు నీ ఆత్మీయ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు జయమిస్తాడు. ఒకసారి లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. వచ్చినప్పుడు లోతుని, అబ్రహాముని బట్టి లోతుని ఆ పట్టణంలో నుంచి లోటు కుటుంబాన్ని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చి లోతు, అదిగో దూరం కనబడుతున్న ఆ పర్వతానికి వెళ్ళిపో, వెనక్కి తిరిగి చూడదు సుమా, ఆ పర్వతానికి వెళ్ళిపోండి అని చెప్పేసి దేవుడు ఊరి బయటకు తీసుకెళ్ళి వాళ్ళు విడిచిపెట్టాడు పొలిమేరల దాకా. లోతు అంటాడు, అయ్యా నేను అంత దూరం పోలేనయ్యా, నా వల్ల కాదయ్యా, అదిగో ఈ దగ్గరలో కొంచెం ఉందా, ఈ దగ్గరలో ఇక్కడ ఉందా చిన్నదే, అక్కడికి వెళ్తానయ్యా అంటాడు. దేవుని మాటను లోతు విన్నందువలన, దేవుని మాటకు లోతు విధేయత చూపినందువలన లోతు యొక్క పరిస్థితి ఘోరంగా మార్చబడింది. లోతు యొక్క కుటుంబ వ్యవస్థ శపించబడిన వంశానికి మూల పురుషుడిగా మార్చబడ్డాడు. దేవుని మాట విన్నందువలన, దేవునికి విధేయత చూపినందువలన. ఓ రోజు యోనాతో దేవుడు మాట్లాడాడు, యోనా నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడ ప్రజల యొక్క పాపం ఘోరంగా ఉంది, ఆ ప్రజలను నేను శపించబోతున్నాను, నువ్వు వెళ్ళి ఆ ప్రజలకు చెప్పు, దేవుని కోపం మీ మీదకి వచ్చింది, దేవుడు మీ పట్టణాన్ని, మీ దేశాన్ని నాశనం చేస్తాడంట, కనుక మీరు ఇప్పుడైనా మారు మనసు పొందని దేవుని వైపు తిరగని చెప్పి హెచ్చరించు అని దేవుడు యోనాకు చెబితే, యోనా దేవుని మాటను వినకుండా తర్షీషు అనే పట్టణానికి బయలుదేరాడు. దేవుని మాట వినకుండా తర్షీషుకి బయలుదేరాడు. తర్షీషుకి వెళ్ళిపోతున్నాడు. సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఓడ తల్లక్రిందులైపోయింది. పెద్ద తుఫాను వచ్చింది. ఓడలో సరుకులను పాడేశారు. అయినా తుఫాను తగ్గట్లా ఓడ మునిగిపోయే స్థితికి వచ్చేసింది. అప్పుడు చీటీలు వేసారు ఓడలో వాళ్ళందరికీ. యోనా మీదకి వచ్చింది. యోనా నిద్రపోతున్నాడు. పోయి నిద్రపోతూ, ఏమైంది నీకు, నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు? నేను హెబ్రీడ్ని, నేను దేవుని ఎదుటి నుంచి, దేవుని సన్నిధి నుంచి పారిపోయి వస్తున్నాను, ఇది నా వల్లనే కలిగింది అంటాడు. ఇప్పుడు
నేను దేవునికి విధేయత చూపలా, దేవుని మాటకి విధేయత చూపలా, దేవునికి అవిధేయత చూపి నేను నడుచుకుంటున్నాను, నా వాళ్ళు వచ్చింది నన్ను ఎత్తి సముద్రంలో ఏమంటాడు. అప్పుడు మన దేవుని పిల్లలారా గమనించాలి, దేవుని మాటకు మనం విధేయత కలిగి ఆయన చెప్పింది చేయటానికి మనం విధేయత కలిగి జీవించేట్లయితే ఆ విధేయతే నీ జీవితంలో అద్భుతమైన జయములో నడిపిస్తుంది, జయకరమైన మార్గంలో నేను నడిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. రోజు దేవుని మాటకు ఎంతమంది విధేయత చూపుతున్నారు, దేవుని వాక్యం ఎంతమంది విధేయత చూపుతున్నారు, దేవునితో చెప్పిన మాటకి ఎంతమంది లోబడుతున్నారు. లోబడే మనసు కలిగి ఉండాలి. దేవుడు మాట చెప్పాడు, విధేయత కలిగి ఉండాలి. అబ్రహాము దేవుని మాటకు విధేయత కలిగి దేవుడు చెప్పినట్టుగా చేయగలిగాడు. అబ్రహాం, నీ కొడుకుని నాకు అప్పగించు, బలివ్వు అన్నాడు దేవుడు. అబ్రహాం ఏం వెనక మాట్లాడకుండా తన కుమారుడిని తీసుకుని మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలి ఇవ్వటానికి అప్పగించి బలిపేట మీద పెట్టాడు. దేవుడు అంటాడు, ఇందు మూలంగా నీవు నాకు భయపడుచున్నావని నేను ఎరిగి తిని నీవు నా మాట వినినందున భూలోకంలో సకల జాతుల ప్రజలను నీ ద్వారా ఆస్వాదించబడతారు. ప్రైజ్ ద లార్డ్. చూశారా విధేయత, ఒక్కని విధేయత లోకములో పాపమును శాపమును మరణాన్ని తెస్తే, ఒకరిని విధేయత ఒకరిని అవిధేయత పాపం లోకంలో శాపాన్ని తెస్తే, ఒకరిని విధేయత లోకంలోనికి రక్షణ నిత్య జీవాన్ని కలుగు చేసింది. అందుకని దేవుడు అంటాడు, మీరు బలులు అర్పణలు అర్పించుకుంటే నా మాట విని నా మాటకు లోబడి నా మాటకు విధేయులవుతాయే నేను కోరుకుంటున్నా, అది శ్రేష్టమైనది. విధేయత కలిగి చేయాలి. యెహోషువ మోషే మాటను దేవుని మాటకి అంగీకరించి మోషే తను చెప్పినంతటి చేశాడు, చేసి ముగించాడు ఆ పనిని. అందుకే మోషేకు ఎలాగూ తోడుగా ఉన్నాడో అలాగూ దేవుడు యెహోషువకు తోడుగా ఉండి యెహోషువకు అడుగుపెట్టిన చోటల్లా దేవుడు యెహోషువకి జయమిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉండి నీ జీవితంలో జయం పొందుకోవాలంటే, నీ జీవితంలో విజయం పొందుకోవాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని మాటకు విధేయత కలగాలి. దేవుడు నీతో చెప్పింది చేయాలి. దేవుడు నీతో ఏం చెప్పాడు దాన్ని చేయి. దేవుడు వద్దన్న దాన్ని చేయవాక ఆపు. అది చేయొద్దంటే చేయవాక. దేవుడు చేయమన్న పని చేయి. దేవుడిని పక్షంగా ఉండి నీకు సహాయం చేసి నీకు జయమిచ్చి నేను నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నువ్వు విధేయత కావాలి, విధేయత కావాలి, లోబడే మనసు కావాలి. దేవుని మాటకి విధేయత చూపాలి. నువ్వు దేవుని మాటకి విధేయత చూపినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తాడు, నీకు జయం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. యెహోషువ దేవుని మాటకు మోషే మాటకు లోబడి విధేయత కలిగి అప్పగించిన ఆజ్ఞలన్నింటిలో పనంతటిని చేసి ముగించాడు కనుక దేవుడు యెహోషువకు తోడుగా ఉండి యెహోషువ అడుగుపెట్టిన చోటల్లా యెహోషువకు జయమిచ్చి యెహోషువ జీవితంలో జయమును పొందుకుని విజయాన్ని పొందుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక్క మాట ఉంది. యెహోషువ 4వది ఆత్మను పొందుకున్నవాడు. జయ జీవిత రహస్యంలో మరొకటి అంటే యెహోషువ దేవుని ఆత్మను పొందుకున్నవాడు. మోషే, అయ్యా నా తర్వాత ఈ ప్రజలు నడిపించడానికి ఎవరు నాయకుడు నియమిస్తున్నావు? ఒక సమర్థుడైన నాయకుడు కావాలి. ప్రజలను అర్థం చేసుకుని ప్రజలను నడిపించగల ఒక సమర్థుడైన నాయకుడు కావాలి. ఎవరు ఏర్పరచుకుంటున్నావు నాయన అని మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు కుమారుడు యెహోషువ లేడా? అతడు ఆత్మను పొందుకున్నవాడు. నీ చేతులు అతని మీద పెట్టి అతనిని అభిషేకించు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం
18వ వాక్యం. దేవుడు చెబుతున్నాడు మోషేతో, మోషే, నూను కుమారుడు యెహోషువ ఉన్నాడు. అతడు ఆత్మను పొందుకున్నవాడు, అతని మీద నీ చేతులు ఉంచి అతనిని అభిషేకించు. ప్రైజ్ ది లార్డ్. నూను కుమారుడు యెహోషువ ఎవరు? ఆత్మను పొందుకున్నవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద సృష్టిలో సృష్టించిన సమస్తమును సృష్టించాడు దేవుడు. జంతువులను, సమస్త పక్షులను, చతుష్పా జంతువులను, మృగములను, అడవి జంతువులు అన్నిటినీ సృష్టించాడు. కానీ దేనికి ఆత్మ దేవుడు పెట్టల. దేవుడు ఆయన రూపములో, స్వరూపములో సృష్టించిన మనిషికి మాత్రమే దేవుడు ఆయన ఆత్మను మనుషునికి అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషుని జీవితంలో దేవుడు ఆత్మను పెట్టాడు. ఆ ఆత్మే దేవుని ఆత్మ చేత అభిషేకించబడి వెలిగించబడాలి. దేవుని ఆత్మను పొందుకున్నవాడు యెహోషువ. దేవునికి విధేయుడు, దేవుని మాటకు లోబడినవాడు కనుక యెహోషువను దేవుడు ఆత్మ చేత అభిషేకించాడు. దేవుని ఆత్మ యెహోషువ మీద దిగివచ్చింది. ఆయనకి విధేయులైన వారందరిపైన దేవుడు ఆయన పరిశుద్ధాత్మను నిండుగా కుమ్మరించి ఉన్నాడని లేఖనాలు చెబుతున్నాయి. నువ్వు దేవునికి విధేయత కలిగి, దేవుని మాటకి విధేయత కలిగి లోబడినట్లయితే దేవుని పరిశుద్ధాత్మ నా దేవుడు నీ పైన కుమ్మరించి నిన్ను ఆత్మానుసారంగా ఆత్మవశుడిగా మారుస్తాడు. నువ్వు ఆత్మను పొందుకుంటావు. దేవుని ఆత్మ చేత నువ్వు సమస్తమును జయించగలవు ఈ భూమి మీద, లోకములో. ప్రైజ్ ది లార్డ్. జయించడం కావాలంటే ఆత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మచేత అభిషేకించబడాలి. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ఆత్మచేత మాట్లాడాలి. పరిశుద్ధాత్మ ప్రతి క్షణం నీలో ఉండి నిన్ను నడిపించాలి. నీ నోట, నీ మాట పరిశుద్ధాత్మ వాక్కై ఉండాలి. ఆ వాక్కు నీ నోటి నుంచి ప్రబలవుతున్నప్పుడే, ఆ వాక్కు నీ నోటి నుంచి బయలుదేరినప్పుడే వింటున్న ప్రజలందరి జీవితంలో అద్భుతాలు, మహత్కారాలు దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ వాక్కు ఇదిగో ఇప్పుడు నీ యొద్దకు వస్తుంది. ఆయన మాట నీ యొద్దకు వస్తుండగానే నువ్వు దేవునికి లోబడినట్లయితే పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీ మీదకి దిగి వస్తుంది. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు విడిచుండగానే దేవుని ఆత్మ నీ మీదకి కుమ్మరించబడుతుంది. ఇప్పుడే, రైట్ నౌ, the powerful magazine load of Jesus out the hauri ma vari shikha rabala tarabala. నువ్వు వినిచుండే దేవుని ఆత్మకు లోబడినట్లయితే, ప్రభువా నీకు విధేయత కలిగి ఉంటున్నాను, నన్ను నీ ఆత్మ నింపమని నన్ను అడుగుచున్నట్లయితే, ఈ వాక్యం వినిచుండగానే అడుగుతున్నట్లయితే పరిశుద్ధాత్మ నీ మీదకు దిగి వస్తుంది. దేవుని శక్తి నీ మీద కుమ్మరించబడుతుంది. ఇప్పుడే ఆ శక్తి చేత నింపబడుతున్నావు. ఆమేన్. నా దేవుని ఆత్మ నీ జీవితంలో క్రియ చేయని ఆరంభిస్తున్నాడు. అతడు ఎవడు మామూలు మనిషి కాదు. అతడు ఆత్మను పొందుకున్నవాడు, ఆత్మ చేత నడిపించబడుతున్నవాడు. ఆత్మ సహకారం చేత అడుగు పెట్టిన 10 స్థలంలో దేవుని ఆత్మ యెహోషువకు తోడుగా ఉండి జయమను గ్రహించి నడిపిస్తుంది విజయపదంలో. దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉండి నీకు జయమిస్తాడు, నీకు విజయం ఇస్తాడు. నడవలసిన మార్గాన్ని పరిశుద్ధాత్మ నీకు బోధిస్తాడు. నిన్ను క్రీస్తు అడుగుజాడల్లో నిన్ను నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య అడుగుజాడల్లో, యేసయ్య మార్గాల్లో, యేసయ్య ఆజ్ఞల మార్గంలో నడిపించబడాలంటే అందుకు పరిశుద్ధాత్మని సహాయం కావాలి. పరిశుద్ధాత్ముడే నిన్ను ఒక ప్రత్యేకమైన నవనూతనమైన పరిశుద్ధమైన దేవుని మార్గంలో నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీకు జయమిస్తాడు, నీకు తోడుగా ఉండి నీ పక్షంగా ఉండి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆత్మచేత సమస్తమును మనం జయించగలం. అందుకని ఆత్మను పొందుకున్నవాడు యెహోషువ. ఎవరిని వెతుకుతా అంటే ఏంటి మోషే?
నీ పక్కనే ఉన్నాడు, నీ పరిచారకుడు ఉన్నాడు. అతడు ఆత్మను పొందుకున్నవాడు. అతన్ని అభిషేకించు, అతని మీద చేతులుంచి నీ తరువాత జనములు నడిపించడానికి ఒక నాయకుడిగా నేను అతన్ని ఏర్పరచుకుంటున్నాను. దేవుని ఆత్మను పొందుకోవాలి. ఈరోజు ఇంకా దేవుని ఆత్మచేత నింపబడలేదా? దేవుని ఆత్మను పొందుకోకుండా ఇంకా నువ్వు అలాగే బ్రతుకుతున్నావా? సహోదరి సహోదరుడా, ఇప్పుడైనా మనసును మార్చుకో, నూతన పరుచుకో, దేవుని వైపు తిరుగు. నీ జీవితంలో అపజయాన్ని కారణం ఆత్మ లేకపోవటమే. పరిశుద్ధాత్మను పొందుకో, అభిషేకం చేత నింపబడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం నీ మీదకు దిగి వచ్చినప్పుడు ఆత్మ చేత ప్రతి కార్యములో నువ్వు జయం పొందుకుని విజయ పదములు ముందుకు నడిపించబడదువుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆత్మ కొరకు నువ్వు ప్రార్థించాలి, ఆత్మ కొరకు కన్నీరు కార్చాలి, ఆత్మ కొరకు కనిపెట్టాలి. ఆ పరిశుద్ధాత్మను కనిపెట్టి ఆ వాగ్దానపు ఆత్మను ఏమో దిగి వచ్చినట్లుగా నువ్వు కనిపెట్టి పొందుకోవాలి. ఆత్మ నిన్ను అనుక్షణము దేవుని ఆలోచన చేత నిన్ను నడిపిస్తుంది, దేవుని ఆలోచన మార్గం నడిపిస్తుంది. ఆత్మ తానే నీ పక్షంగా విజ్ఞాపనం చేస్తూ నిన్ను ప్రార్థనలు సహాయం చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఉజ్జీవపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు జయకరంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రేమనులారా, ఆత్మ చేత సమస్తమును మనం జయించగలం. ఏమి జయించగలం? మన జీవితంలో సకల వ్యసనములను, సకల వ్యతిరేకమైన అపవిత్రమైన కార్యములన్నింటినీ జయించాలంటే అందుకు దేవుని పరిశుద్ధాత్మ ద్వారానే అది సాధ్యమవుతుంది. దేవుని ఆత్మ ద్వారా మన సాధ్యం. మతములు, దోషములు, అపవిత్రతలు, కల్ముషములు, గర్వము, అహంకారం, దేశం, కక్ష, కార్పణ్యాలు, మూఢత్వం, మూర్ఖత్వం, అవిధేయత, లోభములు, విమతములు, అభిచారములు, వ్యభిచారములు, కాముకత్వము, ఇవన్నీ హృదయంలోంచి వస్తాయి. వీటన్నిటిని జయించాలంటే ఆత్మను పొందుకోవాలి. ఆత్మ చేత నీ హృదయములో, నీ జీవితంలో ఉన్న సకల విధముల అపవిత్రమైన కార్యములను నేను జయించి వాటి మీద జయం పొందుకుని విజయోత్సవంతో నువ్వు నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ నీకు సహాయం చేసి నీకు వాటినింటిపై జయం అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుని గురించి చెప్పండి మాట అంటే, యోసేపు ఐగుప్తు దేశంలో ఖైదీగా ఉన్నాడు, సరసాల ఉన్నాడు. రాజు కలలుగా అన్నాడు ఫరో. ఆ కలల భావం ఎవడు తెలపలేకపోయాడు. అప్పుడు పానదాయకుడు, అయ్యా క్షమించండి, మాతో పాటు సరసాల్లో ఒక ఎబ్రీడు ఉన్నాడు. అతడు కల వింటే కల భావం చెప్పగలిగిన మహా దేవుని ఆత్మ కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. అతడు మీకు సహాయం చేస్తాడయ్యా, అతన్ని పిలిపించండి అంటే సరసాల నుంచి యోసేపుని పిలిపించాడు. యోసేపుని పిలిపించాడు. యోసేపుతో కళలు చెప్పాడు. నువ్వు కళల భావం చెప్పగలవంట, నువ్వు కళ వెండి దాని భావము చక్కగా చెప్పగలవంట, నువ్వు యోసేపుతో జరుగుతుందంట అని అంటే, అప్పుడు యోసేపు అంటాడు, ఫరోకి దేవుడే క్షేమకరమైన ఆనవాళ్ళను కలుగు చేస్తాడు, క్షేమకరమైన సమాచారం దేవుడు అనుగ్రహిస్తాడు, నేను కాదు, నా వల్ల కాదు అన్నాడు యోసేపు. కళలు చెప్పినప్పుడు ఆ కళల భావం యోసేపు చెప్పాడు. ఏమీ లేదు రాజా, 7 సంవత్సరాల దేశంలో కరువు వస్తుంది, 7 సంవత్సరాల దేశంలో పంటలు సమృద్ధిగా పడితే, పంటలు పడిన దినములలో 7 సంవత్సరాల పంటను నువ్వు దాచిపెట్టినట్లయితే, జాగ్రత్తగా కూడబెట్టినట్లయితే దేశంలో మిగతా కరువు దినాలు 7 సంవత్సరాలు సమృద్ధిగా ఆహారం ఉంటుంది, కొదువు లేకుండా కాపాడబడతాం. దేవుడు ఫరోకి ఇది జరగబోతుందని హెచ్చరికగా చూపించాడు. అప్పుడు ఫరో అంటాడు, ఇతని వలే దేవుని ఆత్మ కలిగిన వాడు మన మధ్యలో ఎవడైనా ఉన్నాడా అన్నాడు. ఫరో సేవకులందరూ చూసి అన్నాడు, ఇతని వలే దేవుని ఆత్మ కలిగిన వాడు మనలో ఒక్కడు కూడా లేడు, ఇతనే సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. యోసేపు ఎవడు? దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నవాడు, దేవుని ఆత్మ జ్ఞానం పొందుకున్నవాడు, దేవుని ఆత్మ చేత ప్రవచిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కళల భావం చెప్పగలుగుతున్నాడు. ఆ దేవుని ఆత్మ పొందుకున్న ఆ యోసేపును దేవుడు ఫరో ఐగుప్తు దేశంలో ప్రధానిగా దేవుడు నియమించగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మను పొందుకున్నవాడు దేశాన్ని పరిపాలిస్తున్నాడు.
దేశంలో రాజుగా నియమించబడ్డాడు. దేవుని ఆత్మను పొందుకున్నట్లయితే ఆత్మ నీ జీవితంలో ఆధ్యాత్మికంగా అద్భుతాలు చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఒక విప్లవాత్మకమైన మార్పును కలుగజేస్తుంది. నీ జీవితంలో విజయ పదంలో దేవుని పరిశుద్ధాత్మ నిన్ను నడిపించగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆత్మ కావాలి, ఆత్మను పొందుకోవాలి, ఆత్మచేతను నడిపించబడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వే స్థలంలో ఉన్నా ఇంకా నువ్వు దేవుని ఆత్మను నువ్వు పొందుకోలేదా? దేవుని ఆత్మచేతను నింపబడలేదా? దేవుని ఆత్మచేతను అభిషేకించబడలేదా? ఇప్పుడైనా మనసును తెరుచుకో, హృదయాన్ని నూతనపరుచుకో. ప్రభు వాక్యం నెరవేర్చబడుతుంది. అంచె దినములలో నా ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిస్తాను ప్రభు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడుతూనే ఉంది. అపోస్తుల కాలం నుంచి, అపోస్తుల దగ్గర నుంచి ఆ వాగ్దానం నెరవేర్చబడుతూనే ఉంది. కనుక ఆ వాగ్దానం కొరకు కనిపెట్టు, మొరపెట్టు, కన్నీరు కార్చు, పశ్చాత్తాపముతో జీవితాన్ని నూతనపరుచుకో. ప్రభు మాటకు విధేయత కలిగి లోబడు. ఇదిగో ఆయన పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకించి ఆత్మచేత నిన్ను బలపరిచి నిన్ను ఆత్మానుసారమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు నీ జీవితంలో నీవు జీవితాన్ని పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకనే పరిశుద్ధాత్మ ప్రాముఖ్యం, పరిశుద్ధాత్మ అభిషేకం ప్రాముఖ్యం. ఈ రోజున ప్రభువుని ఎదుర్కోవాలంటే ఆత్మచేత నడిపించబడాలి. ఆ ఆత్మచేత నడిపించబడాలి. ఆ ఆత్మే నిన్ను ప్రభువు రాకడ సిద్ధపరిచింది. మహిమగల రాకడలో నిన్ను మహిమ శరీరంతో ఆయన ఎదుర్కొన్నట్లుగా కావాల్సిన శక్తిని, అభిషేకాన్ని, ఆ పరిపూర్ణతను నీకు అనుగ్రహించేది ఎవరంటే పరిశుద్ధాత్ముడే ఆయన నడిపిస్తాడు. ఆమేన్. కనుక ఇంకా నువ్వు ఆత్మ లేని వ్యక్తిగా ఉన్నావేమో, అందుకే నీ జీవితంలో జయం పొందుకోలేకపోతున్నావు. కొన్ని విషయాల్లో అందుకే కొన్ని విషయాల్లో నువ్వు విజయం పొందుకోలేకపోతున్నావు. కనుక నువ్వు ఆత్మచేత నింపబడు, ఆత్మను పొందుకో. ఆ ఆత్మచేత నీవు సమస్త విషయాలలో, సమస్త కార్యములపై నీవు జయము పొందుకొనగలవు. నువ్వు జయముతో నడిపించగలవు ముందుకి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోషువలో జయం పొందుకుంటాను మరొక కారణం ఏమిటంటే యెహోషువ ఒక తీర్మానం కలిగిన వాడు. యెహోషువ దేవునితో ఒక తీర్మానం చేశాడు. ఆ తీర్మాన నిబంధనలు నిలిచి ఉన్నాడు. ప్రజలందరూ స్వాస్థ్యాన్ని పంచిన తర్వాత యెహోషువ వారి స్వాస్థ్యాన్ని అందరికీ పంచేశాడు. కానానులో ప్రవేశించారు. కానానులో అందరికి ఎవరి గోత్రం ప్రకారం వారి స్వాస్థ్యాన్ని పంచిస్తున్నాడు. యెహోషువతో అన్నాడు, వాళ్ళు ఇష్టానుసారంగా బతుకుతున్నారు, మీరు ఎవరిని సేవించుదరో నాకు అనవసరం. జనమా, సహోదరులారా, ఇశ్రాయేలు జనమా, మీరు ఎవరిని సేవిస్తారో ఆరాధిస్తారో నాకు తెలియదు. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదముగాక. ప్రైజ్ ది లార్డ్. ఒక తీర్మానం అండి ఇది, ఒక తీర్మానం. 24వ అధ్యాయం 15వ వాక్యం యెహోషువ గ్రంథం. ఒక తీర్మానం చేస్తున్నాడు యెహోషువ, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. ప్రైజ్ ది లార్డ్. ఏం తీర్మానం చేశాడు? నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆమేన్. ఓ తీర్మానం. యెహోషువ ఎవరంటే తీర్మానం కలిగిన వాడు. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాం. మీరు ఎవరినైనా సేవించండి, మీరు ఎవరినైనా ఆరాధించండి, నాకు అనవసరం. మిమ్మల్ని నడిపించిన దేవుడు, మిమ్మల్ని బ్రతికించిన దేవుడు, మిమ్మల్ని అభిషేకించిన దేవుడు, మీ జీవితాన్ని ఆస్వాదించిన దేవుడు, ఆ ఐగుప్తు దేశం నుంచి ఈ పరమ కానానికి మిమ్మల్ని అద్భుతాలు మాతృ చేస్తూ మిమ్మల్ని పోషించి తృప్తిపరిచి క్షేమంగా నడిపించిన దేవుడిని విడిచిపెట్టి ఎవరిని మీరు ఆరాధిస్తారు? ఎవరిని మీరు సేవిస్తారు? మీరు ఎవరిని సేవిస్తారు నాకు అనవసరం అండి. నేను నా కుటుంబం మాత్రం, నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించెదముగాక. ఆమేన్. ఈరోజు నువ్వు తీర్మానం ఉండాలి. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు ఎవరినైనా సేవిస్తున్నారేమో నువ్వు చెప్పాలి. నీ బంధువులతో, నీ స్నేహితులతో చెప్పాలి, నేను నా ఇంటి వారును
సహోదరుడా, నేను నా ఇంటి వారును, నీ బంధువులు చెప్పాలి, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదాం. నేను నా ఇంటి వారును యేసయ్యనే ఆరాధించేదాం. నేను నా ఇంటి వారును యేసయ్య కొరకు జీవించుదాం, యేసయ్య కొరకు బ్రతుకుతాం. నేను నా ఇంటి యేసయ్యనే సేవిస్తాం. ఆయన మా రక్షకుడు, ఆయన పాపాల రక్షకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన పరిపూర్ణుడు. ఆయన కల్వరి గిరిలో రక్త చక్రధారిగా నీ కొరకు నా కొరకు బలి ఆయన ప్రాణం అర్పించి చనిపోయి మూడవ దినం సజీవుడిగా లేచిన ఏకైక పరిశుద్ధుడు. మేము ఆయన ఆరాధిస్తాం. ఆయన రక్తంలో పాప క్షమాపణ, ఆయన నామలో రక్షణ ఉంది. ఆ పాప క్షమాపణ రక్షణ మేము పొందుకుని మేము యేసయ్యని సేవిస్తాం, యేసయ్యని ఆరాధిస్తాం, యేసయ్య కొరకు బ్రతుకుతాం, యేసయ్య కొరకు జీవిస్తాం. మరి ఎవరిని సేవించం, ఆరాధించం అనే ఒక తీర్మానం ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబంతో నువ్వు కలిగి చేయగలిగినట్లయితే దేవుడు నీ కుటుంబ పక్షం నుండి, దేవుడు నీ కుటుంబంలో నీకు జయమిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీకు జయమిస్తాడు. ఓ తీర్మానం, కుటుంబంతో ఓ తీర్మానం ఉండాలి. నువ్వే చర్చికి వెళ్తున్నావు, వాళ్ళేమో విగ్రహారాధన చేస్తున్నారు. అది సమంజసమా? నీవు ఒక దారి, వాళ్ళది ఒక దారి, ఎవరినొక దారి. భార్య ఒక దారి, భర్త ఒక దారి, పిల్లలు ఒక దారి. ఎవరి దారి వారిదేనా? నీ కుటుంబంలో ఐక్యత, నీ కుటుంబంలో సమాధానం, నీ కుటుంబంలో క్షేమం కలిగి ఉండాలంటే నీవు నీ కుటుంబము యెహోవానే సేవించాలని ఒక తీర్మానం చేసుకుని, నీవు నీ కుటుంబం యేసయ్యనే మేము సేవిస్తాము, యేసయ్య బిడ్డలుగా బ్రతుకుతాము, యేసయ్య సాక్షిగా బ్రతుకుతాము, యేసయ్యని ఆరాధిస్తామని ఒక తీర్మానంతో నువ్వు ముందుకు నడిపించబడగలిగితే ఇదిగో దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. నీకు అడుగుపెట్టిన స్థలములో నువ్వు జయం పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్. యెహోషువ జయం పొందడానికి కారణం ఏంటంటే ఒక తీర్మానం కలిగిన వాడు. దేవునితో ఒక తీర్మానం చేశాడు, ఆ తీర్మానం మీద నిలబడ్డాడు. తన కుటుంబం ఆ తీర్మానం మీద నిలబడింది. ఆ తీర్మానాన్ని వారు నడుచుకోవటం ప్రారంభించారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే దేవునిగా ఆరాధించి దేవునిగా మహిమపరచాలి. రోమాపత్రిక 1:22 వాక్యం చూడండి. 1:22. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదంట. ఈరోజు దేవుణ్ణి ఎరిగావు, యేసు ప్రభువుని గురించి తెలుసు. ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ యేసు ప్రభు ఎవరో తెలుసు. యేసు ప్రభు రక్షకుడని, పాపుల రక్షకుడని, సిలువలో ఆయన సర్వ మానవులకు రక్తం కాల్చి చనిపోయారని, ఆయన మూడో రోజున సజీవుడిగా మరణాన్ని గెలిచి లేచాడని సర్వ జనములకు తెలుసు. అయినా ఆయన్ని దేవుడిగా ఆరాధించకుండా, ఆయన దేవునిగా ఎరిగి దేవునిగా మహిమపరచకుండా, ఆయన గణపరచకుండా, కృతజ్ఞత లేకుండా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావేమో భూమి మీద. జాగ్రత్త ప్రేమ దేవుని బిడ్డ. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో నీ హృదయం అంధకారమైపోతుంది, దేవుని వాక్యం నీలో నిలవకున్నట్లయితే నీ జీవితం పరిస్థితులు ఘోరంగా మార్చబడతాయి. ప్రభువు చెబుతున్నాడు, ఓ తీర్మానం చేసుకో, నేను నా కుటుంబం ఇదిగో నీ వెరిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. ఆయన్ని ఆ దేవునిగా ఆరాధించి దేవునిగా మహిమపరిచి ఆయనకి అయిష్టమైన వాటిని జీవితంలో నుంచి విడిచిపెట్టి ఆయనకి అవిష్టమైన వాటిని తొలగించేసుకుని తీర్మానం చేసుకుని ప్రభు గారు జీవించినట్లయితే ప్రభువు నీకు తోడుగా ఉండి నీకు జయమిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బాబిలోను దేశంలో ఉన్నప్పుడు ఆ బాబిలోనులో తీర్మానం చేశారు. రాజు అన్నాడు, ఇదిగో ఈ ప్రతిమకు మొక్కండి, ఈ ప్రతిమకు మొక్కండి ప్రతి ఒక్కడు అని దేశంలో జనములందరికీ ఆజ్ఞాపించాడు. దేశంలో జనమందరూ వచ్చి ఆ ప్రతిమకు మొక్కుతున్నారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నారు, రాజా మేము దేవునితో తీర్మానం చేశాం, మా దేవుని తప్ప ఎవరిని ఆరాధించాం. మేము ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు, మమ్మల్ని రక్షించడానికి సమర్థుడైన శక్తిమంతుడు దేవుడే ఉన్నాడు.
ఆయన ఆరాధిస్తాము, ఆయన సేవిస్తాము, ఆయన మహిమపడతాం. కానీ మా దేవుడిని యెహోవాని తప్ప మేము ఎవరిని పూజించము, ఆరాధించము, నమస్కరించాం. మేము తీర్మానం చేసిన దేవునితో దాన్ని నిలుపుకుంటాం. అగ్నిలో పడేస్తానరా మిమ్మల్ని, నువ్వు అగ్నిలో పడవేసినా మా తీర్మానం మీద మేము నిలుస్తాం. దేవునితో తీర్మానం చేశారు, అగ్నిలో పడవేశారు వాళ్ళని. 700కు అగ్ని మండించారు. కానీ అగ్ని వాళ్ళ తీర్మానాన్ని కాల్చలేకపోయింది. ప్రైజ్ ద లార్డ్. అగ్ని వారి తీర్మానాన్ని బద్దలు చేయలేకపోయింది, ఆపలేకపోయింది. అగ్ని వారి ముందు సాష్టాంగంగా నమస్కరించింది. అగ్ని వారికి ఆహ్లాదంగా మార్చబడింది, ఏసీరంగా మార్చబడింది. అగ్ని గంధకాల మధ్యలో వారు నడుస్తున్నారు, ఆ సంతోషంగా నడుస్తున్నారు. దేవుని కృతజ్ఞతలు తెలుస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. రాజు చూశాడు లేచి, ఎవర్రా వాళ్ళు, బతికారా చచ్చిపోయారా? వాళ్ళు తిరుగుతున్నారా, వాళ్ళతో పాటు మరొక మనిషి ఉన్నాడు. ఎవర్రా? 4వ మనిషి. ఆయన ఎవరంటే వాళ్ళు సేవించున్న దేవుడు అండి, వారితో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని చెప్పగానే రాజు షడ్రక మేషక అబేద్నెగో వాళ్ళారా బయటకు రండి, దేవుని సావుకులారంటే వాళ్ళు ముగ్గురు బయటకు వచ్చారు. ఆయన ఎందుకు వస్తాడండి? మీరు మమ్మల్ని అగ్నిలో వేశారా? వేయకముందు ఆయన వచ్చాడు. ఎందుకని? మేము ఆయనతో తీర్మానం చేసుకుని నిన్ను తప్ప వేరొకరిని ఆరాధించం, వేరొకరిని పూజించం, వేరొకరిని నమస్కరించం, నా ప్రభువుని యేసు క్రీస్తుని తప్ప వేరొకరిని మేము ఆరాధించమని ఒక తీర్మానం చేసాం దేవునితో. సమాజంలో ఆ తీర్మానాన్ని మేము కాపాడుకున్నాం కనుక ఆ తీర్మానం కాపాడుకున్న వారి మధ్యలోకి నా దేవుడు దిగివచ్చి వారిని కాపాడుతాడు. అగ్నిలో ఉన్నా, వాళ్ళు ఏ ఆపదలో ఉన్నా, ఏ అపాయంలో ఉన్నా, అపాయం వారికి జరిగి చేరకుండా, ఆపద వారికి సమీపించకుండా, కీడు వారిని సమీపించకుండా, ఏ రోగం ఏ వేద సమీపించకుండా ఆ దేవుడు వారిని కాపాడి రక్షించే దేవుడు. మేము ఆరాధించి మేము చెవిస్తున్న పరిశుద్ధుడు, ఆయన పేరు యేసు. ఆమేన్. వాళ్ళు ఆ అగ్నిగుండంలో దేవుణ్ణి మహిమపరిచి కనపడుతూ సంతోషంగా తిరుగుతున్నారు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులో తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులో తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు నీ వలె కాచి, దివారాత్రములు కంటి పాప వలె కాచి, దయించిపోనియక కృపలతో బలపరచితివి, కృషించిపోనియక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. సీయోను మార్గములో పలు శోధనలు రాగా, సీయోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాను జయించుటకు
విశ్వాసమునిచితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు దేవుని స్తుతించి గణపరుస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు తీర్మానంలో నిలిచారు. దేవుడు వారి పక్షంగా దిగివచ్చి వారికి జయమిచ్చాడు, వారికి విజయం ఇచ్చాడు. ఆయన కొరకు ఒక తీర్మానం చేసుకుని నువ్వు జీవించలేదు భూమి మీద, ఆయన నీ పక్షంగా ఉంటాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నువ్వు అడుగుపెట్టిన స్థలంలో నీకు జయమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆఖరి యెహోషువ వలన ఆ జయ జీవితంలో ఉన్న మరొక రహస్యం ఏంటంటే, యెహోషువ నిరీక్షణ కలిగిన వాడు. యెహోషువకు నిరీక్షణ కలిగిన వాడు. వాళ్ళందరినీ 12 గోత్రాల్లో 12 మందిని వేగు చూస్తానికి కానానికి పంపిస్తే మోషే అందరూ వేగు చూస్తానికి వెళ్ళారు. వేగు చూశారు, వచ్చారు. వేగు చూసిన 10 మంది చెప్పారు. వేగు చూసిన వాళ్ళు 10 మంది, అయ్యా ఆ దేశం మంచి దేశమే, బాగానే ఉంది, కానీ ఆ దేశంలో జనులు రాక్షసుల టైపులో ఉన్నారు, మేము వారికి మిడతల్లాగా ఉన్నాము, కనుక ఆ దేశాన్ని మనం వెళ్ళలేము, ఆ దేశం మనం పొందుకోలేము, ఆ దేశం మన వల్ల కాదు, మనం ఇక్కడే ఉందామన్నారు. అప్పుడు యెహోషువ, కాలేబులు ఉన్నారు. అప్పుడు యెహోషువ లేచి, సహోదరులారా, మేము చూసి వచ్చిన దేశం మిక్కిలి మంచి దేశం. యెహోవా మన యందు ఆనందించేట్లా నిశ్చయముగా ఆ దేశంలో మనల్ని నివసింపచేస్తాడు, మనకు అనుగ్రహిస్తాడు. ఆ దేశంలో మనం అడుగు పెడతాం, దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, భయపడకండి అని ఒక నిరీక్షణ కలిగి ధైర్యం చెబుతున్నాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించినట్లా ఆ దేశంలో మనం చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలు భయపడకుడి, వారు మనకు ఆహారం మగుదురు, వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయింది, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారి భయపడకుడి. నిశ్చయముగా ఆ దేశమును యెహోవా మనకు అనుగ్రహించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ జనులను ధైర్యపరిచాడు. యెహోషువలో ఒక నిరీక్షణ ఉంది, ఏంటంటే నిశ్చయముగా ఆ దేశం మనకు దేవుడిస్తాడు, ఆ దేశాన్ని మనకు అనుగ్రహిస్తాడు, ఆ దేశంలోకి మనం వెళ్తాము, అక్కడ అడుగు పెడతాము, ఆయన మనకి ఆ దేశమును స్వాస్థ్యంగా ఇస్తాడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు అనే ఒక నిరీక్షణ ఉంది. దేవుడు ఎవరంటే వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఆయన మనతో ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని తప్పే దేవుడు కాదు. మనతో ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు మన దేవుడు నిద్రపోడు. మన దేవుడు ఎవరంటే కునుకోడు, నిద్రపోడు దేవుడు. మన దేవుడు కునుకుడు, నిద్రపోడు. ఆయన విశ్రమించడం క్షణం కూడా. మన పక్షంగా దేవుడు పోరాడుతూనే ఉంటాడు, మన పక్షంగా ఆయన నిలిచి మనకు జయమిస్తూ ఉంటాడు, మన పక్షంగా ఆయన ప్రతి కార్యాన్ని చేస్తూనే ఉంటాడు. ఎందుకు తెలుసా? ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే వరకు ఆయన నిద్రపోడు, కునుకుడు నిద్రపోకుండా ఆయన మనకు కుడి ఎడమలో మనకు తోడుగా ఉండి ఆయన మనం చేపట్టుకుని మన విజయపదం నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. నిన్ను కాపాడువాడు కునుకుడు, నిన్ను కాపాడు కునుకుడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉంటాడు, ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. కనుక ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చేంత వరకు ఆయన నిద్రపోడు. కనుక ఒక నిరీక్షణ ఉంది. దేవుడు వాగ్దానం చేశాడు, స్వాస్థ్యం ఇస్తున్నాడు. ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటాం నిశ్చయంగా. ఆ స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చేంత దేవుడు మనల్ని విడిచిపెట్టడు.
ఆ జనులను మనకు అప్పగిస్తాడు. వాళ్ళ నీడ వాళ్ళ మీద తొలగిపోయింది, దేవుడు మనకు జయమిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక నిరీక్షణ అండి, ఒక నిరీక్షణ. ఈ రోజున ఒక నిరీక్షణ కావాలి. ప్రజలను ఆధారపరిచే నిరీక్షణ లేని జీవితంలో ముందుకు కొనసాగకూడదు. రోగాలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి, ప్రపంచం అంతా ఆలోచనలు అవుతాయి. ఏం దేవుడో ఏందో, ఇంకెక్కడ దేవుడు, దేవుని వాగ్దానం ఆడందే. ప్రభు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, నిజంగా వస్తాడా, ప్రభు రాక నిజంగా ఉందా, ఎప్పుడు వస్తాడు దేవుడు, అసలు దేవుడు చెప్పిన మాటలు నిజంగా జరుగుతాయా అని ఆపోహలతో చెడ సమావేశం చెప్పి ఆ విశ్వాసులను అవిశ్వాసులుగా మార్చి దేవుని వాక్యములోంచి అనేకులను దొల్లించే వాళ్ళు ఉంటారు ఈ లోకముల భూమి మీద. వారి మాటలు నమ్మకండి. నిశ్చయంగా ప్రభువు రాబోతున్నాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభు జ్యోతి, ప్రభు ఏంటి పరిస్థితుల కారణం, నేను త్వరగా వస్తున్నాను. ఆయన రాకడకు రాజ్యానికి నిన్ను సిద్ధపరచుకోవాలి, నువ్వు సిద్ధపడాలి. ఒక నిరీక్షణ కలగాలి, నా ప్రభు త్వరగా వస్తాడు. ఆయన వాగ్దానం చేసిన ఆ పరలోక స్వాస్థ్యం అనే ఆ పరమ కాణానికి ఆయన నన్ను తీసుకువెళ్తాడు. ఆయన వస్తాడు మేఘారుడై, ఆయన నేను ఎదుర్కొంటాను అనే ఒక నిరీక్షణ కలిగి భూమి మీద నీవు జయ జీవితాన్ని పొందుకుంటూ, విజయాన్ని పొందుకుంటూ, విజయ పదంలో నువ్వు ముందుకి నడిపించబడగలగాలి ఒక నిరీక్షణ కలిగిన వ్యక్తిగా. ప్రైజ్ ద లార్డ్. యెహోషువ జయించాడు. ఆ దేశాలను 7 దేశాలను జయించాడు, 7 రాజులను జయించాడు. యెహోషువ యొక్క జయ జీవిత రహస్యం ఏంటంటే, యెహోషువ ఎవరంటే పాపమును సమర్థించేవాడు కాదు, పాపమును ఖండించేవాడు. యెహోషువ వేకువని లేచి ప్రార్థించేవాడు, ప్రార్థనాపరుడు. వేకువని ప్రభువుని వెతికేవాడు, మెలకు కలిగిన ఆత్మ కలిగిన వాడు. వేకువని ఉదయకాలంలో వేకువని లేచి దేవుణ్ణి వెతికేవాడు, ప్రార్థించేవాడు, ప్రార్థనాపరుడు. యెహోషువ ఎవరంటే, యెహోషువ విధేయుడు. యెహోషువ దేవుని మాటకు, దైవజన్య మాటకు లోబడేవాడు, విధేయత కలిగిన వాడు. మరియు యెహోషువలో ఉన్న క్వాలిటీస్ మరొకటి ఏంటంటే, యెహోషువ దేవుని ఆత్మను పొందుకున్నవాడు, దేవుని ఆత్మ నింపడి నడిపించబడుతున్నవాడు. యెహోషువ ఒక తీర్మానం కలిగిన వాడు దేవునితో. ఒక తీర్మానం చేసి తాను తన కుటుంబం యెహోవాను తప్ప వేరొకరిని సేవించడం ఒక తీర్మానం చేసి దేవుని కొరకు నిలబడినవాడు. దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చి ఆ వాగ్దాన భూమిని ఆ స్వాస్థ్యముల కానాన్లో చేర్చుటకు ఆయన సమర్థుడిని ఒక నిరీక్షణ కలిగిన వాడు యెహోషువ. నమ్మినవాడు, విశ్వసించినవాడు. యెహోషువలోని అనుభవాలే యెహోషువకు జయ జీవితానికి మూల కారణాలుగా మార్చబడి యెహోషువను విజయపాలు నడిపించి ఒక జయాన్ని అనుగ్రహించాయి. దేవుని ప్రజలను ఆ స్వాస్థ్యాన్ని తెచ్చి వారి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టినట్లుగా దేవుడు యెహోషువకు తోడుగా ఉండి కార్యం చేసి సహాయం చేశాడు. యెహోషువ ఆ కానానుని స్వాధీనపరుచుకున్నాడు. ఆ కానాను దేశం అంతటిని ఆ గోత్రాలకు, ఆయన ఇశ్రాయేలు గోత్రాలందరికీ పంచిపెట్టినట్లుగా దేవుడు సహాయం చేశాడు. వాళ్ళందరికీ పంచిపెట్టాడు. యెహోషువ దేవుని కృపకు పాత్రుడిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున జీవితంలో ఆ రహస్యం దేవుడు నీకు తెలియపరిచాడు. ఆ జీవితాన్ని పొందుకుంటే యెహోషువ వాళ్ళు నువ్వు కూడా ఇదిగో పాపాన్ని సమర్థించక, పాపాన్ని ఖండిస్తూ, పాపాన్ని ఒప్పుకుంటూ నీ జీవితంలో పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ప్రేమగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, నిష్కళంగా జీవించగలిగినట్లయితే దేవుని కృప నీకు తోడుగా ఉండి నీ సహాయం చేస్తుంది, నీకు జయమిస్తుంది. ప్రజల పాపమును, ఎవరో పాపం చేస్తే వాళ్ళ కొరకు మొరపెడుతున్నాడు, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. తాను పాపం చేట్టుకు ఏడుస్తున్నాడు. ఇతరుల కొరకు ప్రార్థించేవాడు, ఇతరుల పాపం క్షమించబడాలని ప్రార్థించి కన్నీరు కార్చి ప్రార్థనించేవాడు. అబ్రహాము ఇతరుల పాపం కొరకు ప్రార్థించి దేవుని యొక్క కటాక్షం పొందుకునేవాడు. మోషే ఇశ్రాయేలు జనుల పాపమును క్షమించమని దేవుని సన్నిధిలో ప్రాధేయపడి కన్నీరు కార్చినవాడు. నా ప్రియమైన వారలారా, నీవు కూడా ఆ మంచి మనసు కలిగి సర్వ జనముల పాపను క్షమించమని ప్రార్థించి ప్రభు క్షమిస్తాడు. నీ పాప దోషాలను క్షమిస్తాడు. నీతో ఉన్న ప్రజల పాప దోషాలను క్షమించి వారికి రక్షణ అనుగ్రహించి నిత్య జీవానికి వారసులుగా దేవుడు మారుస్తాడు.
వేకువని లేచి ప్రార్థించే అనుభవం కలిగిన వాడు యెహోషువ. ఆ ప్రార్థన జీవితం ఈరోజు నీకు కావాలి. వేకువని లేచి ప్రార్థించే అనుభవం దేవుడు నీకు అనుగ్రహించి నడిపించాలని ఓ తీర్మానం చేసుకో. విధేయత కలిగి నువ్వు జీవించాలి. ఆత్మను పొందుకోవాలి. యెహోషువ ఆత్మను పొందుకున్నవాడు. యెహోషువ ఒక తీర్మానం చేసుకున్నవాడు దేవునితో. యెహోషువ నిరీక్షణ కలిగిన వాడు. వాగ్దానం చేసిన స్వాస్థ్యమును నిశ్చయముగా నా దేవుడు నాకు అప్పగిస్తాడు. ఒక నిరీక్షణ కలిగి నిరీక్షణలో ముందుకు నడిచాడు. ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు యెహోషువ ఇచ్చిన ఆ జయం, ఆ విజయం ఈ దినమున దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారం నడుచుకోవాలని ఆశించిన ప్రతి ఒక్కరికి దేవుడు జయమిచ్చి జయ జీవితంలో ఉన్న ఆ రహస్యమును దేవుడు మీకు అనుగ్రహించి ఆ జయ జీవితాన్ని పొందుకుంటూ దేవుడు మీ కృప సహాయం అనుగ్రహించి మిమ్మల్ని నడిపించునుగాక జయములో. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో వంచండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు కృప చూపునట్లుగా, ప్రభు సహాయం చేయట్లుగా యెహోషువకు జయమిచ్చింది దేవుడా. యెహోషువ వెళ్ళిన చోటల్లో మీరు తోడుగా ఉన్నారు. యెహోషువ అడుగుపెట్టిన చోటల్లో జయమిచ్చారు. యెహోషువకు విజయం ఇచ్చారు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. అలాగే యెహోషువ జయం పొందడానికి కారణం ఏమిటి? యెహోషువకు మీరు జయమించడానికి కారణం ఏమిటి? యెహోషువతో ఉండి జయములు నడిపించడానికి కారణం ఏమిటి? మాకు తెలియపరిచే ప్రభా. యెహోషువ యొక్క జయ జీవిత రహస్యాలు మాకు తెలియపరిచాం. యెహోషువ పాపమును సమర్థించేవాడు కాదు. యెహోషువ కన్నీరు కాచి దేవునిలో ప్రార్థించి పాపమును ఒప్పుకొని పరిశుద్ధపరుచుకునేవాడు. దేవుని కృపకు అప్పగించుకునేవాడు. యెహోషువ వేకువని లేచి ప్రార్థించేవాడు. ప్రార్థనాపరుడు. వేకువని లేచే అనుభవం కలిగిన వాడు. ప్రభువుని వెతికే అనుభవం కలిగినవాడు యెహోషువ. యెహోషువ ఆత్మను పొందుకున్నవాడు. దేవుని ఆత్మచేత నింపబడినవాడు. దేవుని జ్ఞానాత్మతో నింపబడినవాడు యెహోషువ. యెహోషువ విధేయుడు. దేవుని మాటకు దైవజనుని మాటకు లోబడి విధేయత కలిగి చెప్పినట్టుగా చేయగలిగిన వాడు. వాళ్ళ చేయగలుగుతున్నావా, చేయట్లేదా? దేవుని మాటకు విధేయత కలుగు. అవిధేయత నుంచి విడుదల పొందు. యెహోషువ తీర్మానం కలిగిన వాడు దేవుని సన్నిధిలో. నేను నా కుటుంబం నా దేవుని తప్ప వేరొకరిని సేవించు, యెహోవాని తప్ప ఎవరిని సేవించని తీర్మానం కలిగిన వాడు. నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? అవసరానికి అని అవసరాలు ఎటు అవసరమైతే అటు పరుగులు ఎత్తుతున్నావా? జాగ్రత్త. ప్రభు వైపు తిరుగు. యెహోవాని మాత్రమే సేవించని తీర్మానం చేసుకో. తీర్మానం మీద తీర్మానం చేసుకుని షడ్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు కాపాడి రక్షించాడు. వారి పక్షంగా దేవుడు తోడుగా ఉండి వారికి సహాయం చేశాడు. వారికి జయమిచ్చాడు. యెహోషువ నిరీక్షణ కలిగిన వాడు. వాగ్దాన స్వాస్థ్యాన్ని నిశ్చయంగా నాకు అప్పగిస్తాడు, ఆ స్వాస్థ్యంలో దేవుడు తీరుస్తాడని నిరీక్షణ కలిగిన వాడు యెహోషువ. ఈరోజు నిరీక్షణ ఏంటి? నా ప్రభు వాగ్దానం చేశాడు, పరమ కానాన్ని పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యంగా ఇస్తారని. ఆ స్వాస్థ్యంలో చేరుస్తాడు. చేర్చి అంతలో విడిచిపెట్టాడు, విడవడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. మహిమతో, ప్రభావంతో, శక్తితో, అధికారముతో, బలముతో, మహా ప్రభావంతో రాబోతున్నాడు మేఘారుడే. ఆయన వచ్చినప్పుడు ఆయన నేను ఎదుర్కొంటాను. ఆయన నన్ను ఆ పరమ కానాన్ని పరలోక రాజ్యంలో నన్ను చేరుస్తాడు. నన్ను ఎగిగాడు ఆయనతో ఉండి కృపను గ్రహిస్తాడు. ఈ నిరీక్షణను సిగ్గుపరుస్తాని నిరీక్షణ కలిగి ప్రభు కొరకు, ఆ స్వాస్థ్యం కొరకు నీ జీవితాన్ని సిద్ధపరచుకుని విజయ పదంలో జయ జీవితాన్ని ముందుకు నడిపించబడితే ఇదిగో పరిశుద్ధాత్మ నిన్ను కాపాడి అట్టి విజయ పదములో కృపనిచ్చి నడిపించబోతున్నాడు. తీర్మానం చేసుకుందాం. ప్రభు సహాయం చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ కార్యం చేయబోతున్నాడు. ఆత్మవరముల క్రియ ప్రభు జరిగించబోతున్నాడు. దేవుని శక్తిని ఆవరిస్తుంది. పరిశుద్ధాత్మతను నింపబడుతున్నావు. అద్భుతాలు ప్రభు చేయబోతున్నాడు జీవితంలో. తీర్మానం చేసుకో. కళ్ళు ముచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో గడుపుదాం. పరిశుద్ధాత్మ కార్యం చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ అద్భుతం చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దర్శించబోతున్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక గొప్ప విజయం అనుగ్రహించాడు. ఇక అపజయాలపై నీకు జయము దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీ అపజయాలను దేవుడు విజయంగా మార్చబోతున్నాడు. ప్రభు వైపు తిరుగు. ఎలాగ యెహోషువ వలె నేను జీవిస్తాను. యెహోషువ జీవితంలో ఉన్న ఆ జయ జీవిత రహస్యాలు ప్రభు నీతో మాట్లాడాడు. అలాగే నువ్వు కూడా తీర్మానం కలిగి యెహోషువ అలాగా జీవించినట్లు నడుచుకున్నట్లయితే దేవుడు నీకు జయమిచ్చి నేను విజయపాదంలో నడిపించబోతున్నాడు. ఆయన నడిపించడానికి మనసు నిలిపి నీ సహాయకుడు అయి నీ పక్షంగా ఉండి దేవుడిని తన ఆత్మ ద్వారా నేను నడిపించబోతున్నాడు.
థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రార్థన చేసుకో. స్తోత్రం 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 థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ స్తోత్రం. ఫాదర్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాలు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ గడిచిన జీసస్. పునరుద్ధానపు ఆరాధన దినం నుంచి ఆరాధన దినం వరకు ఈ వారం అంతా కూడా ప్రభా తండ్రి మీ కను పరిధిలో నన్ను మమ్మల్ని అయ్యా దాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ పునరుద్ధానపు ఆరాధనలో నిన్ను స్తుతించడానికి ఇచ్చిన నీ కృపా భాగ్యానికి మరొకసారి నీకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీ స్తోత్రము నాయన. ఈ విధంగా ప్రభా నేను స్తుతిస్తున్నా ఉంటుంది కేవలం నీ కృప యందు తండ్రి. నీ స్తోత్రం అయ్యా ప్రభా. మా శక్తి మా బలము చేత కాదు కానీ నాయన, కేవలం నీ కృపను బట్టి మాత్రమే ప్రభా మరలా ఈ యొక్క ఆరాధనలో నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరచడానికి ఇచ్చి నీ కృపను బట్టి నీ స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ స్తోత్రం. నీ సముఖముల పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరుచున్నామయ్యా. నీ స్తోత్రం. స్తుతి ఆరాధన ద్వారా కూడా ప్రభా మీరు మా మధ్య దిగొచ్చి అయ్యా మీరు మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరిచినందుకు మరొకసారి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ సేవకుని మీ సిలువు చాటును మరుగుపరుచుకొని ప్రత్యేకమైన రీతిలో నాతోను ప్రభా తండ్రి లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రతి మాట నిమిత్తమై మరొకసారి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మా పితరుడైన ప్రభా తండ్రి యెహోషువ జై జీవితంలో ప్రభా చేసిన ఆ యొక్క ప్రభా రహస్యాలను మీరు మాకు తెలియపరిచినందుకు నీ స్తోత్రం. నీ లేఖనాలు మీరు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా మా పితరుడైన యెహోషువలే నీ సన్నిధిలో మేము కూడా నాయన అయ్యా పాపాన్ని ఖండించేవారిగాను వేకును లెగిసి ప్రార్థించేవారిగా ప్రభా అయ్యా నాయన నీకును దైవ సేవకులకి విధేయుడిగా యెహోషువ ఏ విధంగా జీవించాడో ఆ విధంగా మేము జీవించినట్లుగా కృప దయచేయండి అయ్యా. నీ స్తోత్రం అయ్యా. పరిశుద్ధాత్ముడ నీ సన్నిధిలో మేము కూడా ఆత్మ పొందుకున్న వారమైన ఆయన నీ సన్నిధిలో ప్రభా తండ్రి నిరీక్షణ గలవారమై జీవించినట్లు కృప దయచేయండి అయ్యా. యెహోషువలే వాగ్దానం దేశాన్ని మనకిస్తాడని ఏ విధమైన నిరీక్షణ కలిగి ఉండాలో ప్రభా ఆ విధమైన మేము నిరీక్షణ కలిగిన ఆయన ప్రతి విషయంలో జీవించినట్లుగా కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ స్తోత్రం. పరిశుద్ధాత్ముడ ప్రభా నాయన మా జీవితాల్లో కూడా అయ్యా ఇట్టిని ప్రభా వాక్యాన్ని నాయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అవన్నీ మేము అనుసరించి నడుచుకొని ప్రభా మా జీవితాల్లో కూడా నాయన జయాన్ని విజయాలను పొందుకున్నట్లుగా కృపను అనుగ్రహించి మీరు మమ్మల్ని నడిపించండి అయ్యా. నీకు స్తోత్రం. ఇంతవరకు మీరు మాతో ఉండి పరిశుద్ధాత్ముడ మమ్మల్ని నడిపించారయ్యా. వాక్యం చెప్పిన మీ దాసును కూడా మీరు ఇంకను బలపరచండి, అభిషేకించండి. మీ మాట మీ సేవకుడి నోట ఉంచిన ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలంలో నీ నా మహిమార్థమై మీరు వాడుకోండి. కావలసిన కృప దయచేయండి దేవానికి స్తోత్రము నాయన. పరిశుద్ధాత్ముడు ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించారయ్యా. అదేవిధంగా ఈ లైవ్ ద్వారా ప్రభా నీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ప్రభా తండ్రి మా పితరుడైన యెహోషువ ఏ విధంగా అయ్యా జీవితానికి ఆ రహస్యాలు ప్రతి ఒక్కరు కూడా అనుసరించి అవన్నీ నడుచుకున్నట్లుగా నీ కృపను అనుగ్రహించి మీరు నడిపించండి అయ్యా. నీ స్తోత్రం నాయన. పరిశుద్ధాత్ముడు ఇంతవరకు మీరు మాతో ఉండి నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపించినందుకై నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ స్తోత్రం నాయన. ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు మనసారా ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. నీకు స్తోత్రం. ఇంతవరకు మీరు మాతో ఉండి మీ ఆత్మద్వారా మమ్మల్ని నడిపించినందుకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం, ఇది సమాధానం ఆయన సన్నిధికుడైన ప్రతి ఒక్కరును సకల కోటి పరిశుద్ధులకును లైవ్ ద్వారా దేవుని వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డకును ప్రభు కృపా సదాకాలం తోడుగా ఉండి ఆయన ఆత్మ ద్వారా ప్రభు జీవముని గురించి విజయ పదములో నడిపించునుగాక. ఆమేన్.